ఈ మనుష్యత్వం వైపుకు పిలుస్తున్నాడు. నా ప్రశ్న, ఈరోజు రాత్రి నువ్వు పడుకునే దానికి ముందు ఒక చిన్న ప్రశ్న వేసుకుని పడుకో. యామ్ ఐ లివింగ్ ఏ రియల్ ట్రూ హ్యూమన్ లైఫ్? నిజంగా నేను మనిషిలాగా బతుకుతున్నానా? నా పైన ప్రభావం చూపిస్తున్నటువంటి నా కోపము, నా జలసి, నా అసూయ, నా గర్వం ఎక్కడి నుంచి పశుప్రాయుడనైపోయేంతగా నేను ఎందుకు ఇలా అవుతున్నాను అని ఆలోచించు. అమ్మతో సంబంధం ఎలా ఉంది? అక్కతో సంబంధం ఎలా ఉంది? అన్నతో సంబంధం ఎలా ఉంది? ఈ సంబంధాల పట్ల నీకు ఉండాల్సినటువంటి ఆలోచన నిజమైన మనిషిగా కాకపోతే ఈ ఆలోచనలు రావు. పశుప్రాయుడిగా ఉండిపోతావు. నాకెందుకు నా డబ్బు ఉంది, నాకెందుకు నా కులం ఉంది, నాకెందుకు నా ప్రాంతం ఉంది అని అనుకుంటావు. బట్ యు ఆర్ కాలింగ్ మై బ్రదర్, మై సిస్టర్, నా సహోదరుడా, నా సహోదరి, నీ పిలుపు మనిషిగా బ్రతకటం. దాన్ని కోల్పోవటమే పాపం. వెరీ సింపుల్. రిఫ్లెక్ట్ ఆన్ ఇట్. దాని మీద కొంచెం ధ్యానించే ప్రయత్నం చేయి. కృపగలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీవు నిర్మించినటువంటి నీ భవనం, నీవు నిర్మించినటువంటి నీ ఆలయంలో సింహాసనాసీనుడవై కూర్చున్నటువంటి నీవు, నీకు ప్రతినిధిగా బ్రతకాల్సినటువంటి మేము నీ అధికారాన్ని విడిచిపెట్టి స్వీయ అధికారం, స్వీయ రాజ్యం వైపుకు వెళ్ళినప్పుడు మమ్మును అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల రాజ్యముల నుండి విడిపించి నీకు సొత్తుగా, నీ రాజ్యముగా, నీ కుటుంబముగా, నీ జత పనివారముగా చేసుకొనటానికి నిజమైన మానవుడిగా ఎదించినటువంటి యెహోవా పంపిన యెహోవా నీ ఎదుట సాగిలపడి నిన్ను మ్రొక్కుతున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నీవు తప్ప వేరొక దైవం లేదు, నీవు తప్ప వేరొక అలీజెన్స్ లేదు, నీవు తప్ప వేరొక రాజు లేడు అని మా నోటితో ఒప్పుకొని నిన్ను ఘనపరిచి, నిన్ను స్తుతించి, నీకే మా స్తుతి, మా ఆరాధన సమర్పిస్తున్నాం. ఇదిగో ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ నీ పట్ల, నీ కరుణ గల హస్తము పట్ల, నీ కనికరము గల చూపు పట్ల, నీ యొక్క సన్నిధి మాధుర్యం పట్ల, నీ ముఖ కాంతిని గైకొనాలన్న ఆలోచనతో వచ్చినారు. ప్రతి ఒక్కరిని తాకండి. ప్రతి ఒక్కరిని, వారికి కావలసిన స్వస్థత, వారికి కావలసిన ప్రభా సంబంధాలలో మార్పు, వారికి కావలసిన పరిపక్వత, వారికి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక వనరులు, వారికి ఇవ్వాల్సినటువంటి అధికారం నీ వైపు నుంచి దయచేయమని, ప్రతి ఒక్కరిని జ్యోతుల వలె ఇక్కడ నుంచి పంపించమని చిన్న ప్రార్థన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.